సిద్ధు విశ్వక్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి యూత్ లో క్రేజ్ కొట్టేసిన హీరోల్లో కాస్త ముందు వరుసలో ఉంటారు. వాస్తవానికి ఈ ఏజ్ గ్రూప్ హీరోల్లో వీరికున్న క్రేజ్ మరెవరికీ లేదన్నది వాస్తవం కూడా. అయితే రెండు వరుస హిట్స్ తో ఏం చేసినా చెల్లుతుందనేమో మెల్లగా నటనతో పాటు మిగతా క్రాఫ్ట్స్ లో వేళ్లు పెట్టడం, కంటెంట్ కన్నా కాంట్రవర్సీలకే ఇంపార్టెన్స్ ఇవ్వడం, ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ తో గొడవలు పెట్టుకోవడం వంటి పనికి మాలిన పనులతో డిజాస్టర్స్ ని ఫేస్ చేసి ఉన్న క్రేజ్ ని పోగొట్టుకునే పరిస్థితి. సరిగ్గా ఈ టైంలోనే ఈ కుర్ర హీరోలకి ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మహానటి, కల్కి 2898 వంటి సినిమాలు తీసిన ప్రియాంక దత్ వీరిద్దరి కాంబోని సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురాబోతోందట. ఇంకా పేరైతే బయటికి రాలేదు, కానీ ఓ కుర్ర డైరెక్టర్ ఓ ఎనర్జెటిక్ స్టోరీ చెప్పాడని, సిద్ధు విశ్వక్లు ఈ కథకి సరిగ్గా సరిపోతారని, అతి త్వరలోనే ఈ సినిమాపై అనౌన్స్మెంట్ రాబోతోందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే గనక వీరిద్దరి ఎనర్జీ కలిసి బాక్సాఫీస్ కి మరో సాలిడ్ హిట్ దొరకడం మాత్రం పక్కా. కావాల్సిందల్లా కేవలం నటనపైనే కాన్సన్ట్రేట్ చేసి మిగతాదంతా మేకర్స్ కి వదిలిపెట్టడం. అయితే స్వతహాగా రైటింగ్ టాలెంట్ ఉన్న ఈ ఇద్దరూ ఆ పని చేస్తారా అంటే అనుమానమే. చూడాలి మరి, ఫ్లాపులొచ్చాయని ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు డైరెక్టర్ చెప్పినట్టు చేస్తారా, లేక అది పక్కన పెట్టి అన్నింట్లో కాళ్ళు వేళ్లు పెడతారా? అన్ని ప్లాన్ చేస్తున్నప్పుడు దాన్ని మాత్రం ఎందుకు వదిలేయాలని, ఖచ్చితంగా అది కూడా ఉండాలని ఫిక్స్ అయ్యాడంట మన రామ్ చరణ్. అది మరేంటో కాదండోయ్, మాస్ జనాల్ని ఉర్రూతలుగించే ఐటెం సాంగ్. ఇప్పుడంటే పేరు కాస్త మార్చుకొని స్పెషల్ సాంగ్ గా ముద్రపడింది. కానీ ఒకప్పుడు ఈ ఐటెం సాంగ్ ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అంతెందుకు, రీసెంట్ గా కిస్సిక్ అంటూ పుష్పరాజుతో శ్రీలీల వేసిన స్టెప్పులు కూడా కోట్ల కలెక్షన్లకి కారణమన్న సంగతి తెలిసిందే. ఇక ఆజ్ కీ రాత్ అంటూ మిల్కీ బ్యూటీ, ఊ అంటావా అంటూ శామ్ వేసిన స్టెప్పులకి ఇప్పటికీ ఫ్యాన్స్ కాళ్లు కదుపుతూనే ఉంటారు. ఇంతటి మాస్ అపీల్ ఉండే స్పెషల్ కమ్ ఐటెం సాంగ్ పెద్ద సినిమాలో కూడా ఉండాల్సిందే అని షరతులు పెడుతున్నాడట మన రామ్ చరణ్. ఇందుకోసం వాళ్ళు వీళ్ళు ఎందుకు అంటూ ఏకంగా రష్మిక, పూజ, సమంత వంటి టాప్ స్టార్స్ ని రంగంలోకి దించబోతున్నారట మూవీ మేకర్స్. అయితే వీరిలో ఈ స్పెషల్ సాంగ్ కి ఎవరు ఓకే చెబుతారో కానీ కోట్ల రూపాయలతో పాటు కావాల్సినంత క్రేజ్ ని మూటగట్టుకోవడం మాత్రం పక్కా. ఇక పొంగల్ బరిలోకి దిగి భారీ డిజాస్టర్ చూసిన చరణ్ కూడా ఈ సినిమాతో హిట్ కొట్టాలని గట్టిగానే ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నాడు. అందుకే ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. చూడాలి మరి, చరణ్ తో కలిసి స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసే ఛాన్స్ ఏ అమ్మడు దక్కించుకుంటుందో. ఇక ఈ సినిమాలో చరణ్ కి జోడీగా జాన్వీ నటిస్తుండగా ఈ సినిమాని 2026 మార్చి ఎండింగ్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చిన్న సినిమాలు చెయ్యలేడు, అలాగని పెద్ద సినిమాలు దగ్గరగా రాలేవు. దీంతో మీడియం మూవీస్తూనే టాప్ లీగ్ లోకి వెళ్లాలన్న కళ్యాణ్ రామ్ ఆశలన్నీ ఎప్పటికప్పుడు కూలిపోతూనే ఉన్నాయి. అప్పుడెప్పుడో అతనొక్కడే అంటూ ఓ హిట్ కొట్టాడు. మళ్లీ పుష్కర కాలానికి పటాస్తో మరోసారి సక్సెస్ రుచి చూశాడు. ఇక ఆ తర్వాత మొన్నటికి మొన్న వచ్చిన బింబిసారతో కాస్త లైమ్ లైట్ లోకి వచ్చాడు. దాదాపు 20 ఏళ్ల కెరియర్ లో సాలిడ్ సక్సెస్ లంటూ చెప్పుకునే సినిమాలు కేవలం 3 అంటే 3. అయితే సినిమాల విషయంలో కళ్యాణ్ రామ్ చేయాల్సినంత చేసినా జడ్జ్మెంట్ లోపమో లేక దర్శకుల తప్పిదమో కానీ సక్సెస్ కి కళ్యాణ్ రామ్ మధ్య దూరం మాత్రం బాగా పెరిగిపోయింది. ఓం హరే రామ్ అంటూ విభిన్న సినిమాలు చేసినా అదే పరిస్థితి. అయినా బాక్సాఫీస్ పై ఈ నందమూరి వారి అటాక్ ఆగకపోవటం మెచ్చుకోతగ్గ విషయం. ఇక ఎట్టి పరిస్థితుల్లో అర్జున్ సన్నాఫ్ వైజయంతితో సక్సెస్ ట్రాక్ ఎక్కుతానని, దీంతో మళ్లీ బింబిసారా సీక్వెల్ ని పట్టాలెక్కించాలని ఆశపడ్డా సినిమా అడ్డంగా పోవడంతో 100 కోట్లకి పైగా బడ్జెట్ డిమాండ్ చేస్తున్న బింబిసారా 2ని ఆపాల్సిన పరిస్థితి. దీంతో ఇక అది ఇప్పుడయ్యేలా లేదని క్లారిటీ రావటంతో తాజాగా గిరీశయ్య అనే డైరెక్టర్ కి కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళంలో ఆదిత్యవర్మ అనే పేరుతో రీమేక్ చేసిన డైరెక్టరే ఈ గిరీశయ్య. ఇక మెగా హీరో వైష్ణవ్ తేజ్ కి రంగరంగ వైభవంగా అనే ప్లాప్ ని ఇచ్చిన ఈ డైరెక్టర్ ని నమ్మాడంటే ఆశ్చర్యమే. చూడాలి మరి, మరో యాక్షన్ డ్రామా అంటూ ఊదరగొడుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ పవర్ స్టార్ గా ఆకాశమంత స్టార్డమ్ అందుకున్న ఈ మెగా బ్రదర్ రాజకీయాల్లో బిజీ అయిపోయి ఏకంగా డిప్యూటీ సీఎం అయిపోయాడు. ఇంకేం కమిట్ అయినా ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్లకి డేట్స్ ఎప్పుడిస్తాడా, సినిమాలు పూర్తి చేసి ఎప్పుడు రిలీజ్ చేద్దామా అని కాచు కూర్చున్నారు మేకర్స్. ఒక దశలో అసలు సినిమాలు మళ్లీ సెట్స్ మీదకి వెళ్తాయా అన్న అనుమానాలు,
దీంతో ఈ సినిమాల విషయంలో లేటెస్ట్ గా ఓ క్లారిటీ ఇచ్చాడట మన పవర్ స్టార్. ప్రస్తుతం సెట్స్ మీదున్న హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్స్ ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసేందుకు తన సినిమా నిర్మాతలతో మీటింగ్ పెట్టాడట. వచ్చే నెల నుంచి వీరమల్లు, ఓజీ షూట్ లో పాల్గొనబోతున్నాడట మన పవన్. దీంతో డేట్స్ ఇవ్వగానే చకచకా హరిహర వీరమల్లు చిత్రాన్ని మే 10న, ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ 5న విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారట మూవీ మేకర్స్. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ కి మాత్రం జూలై నుంచి డేట్స్ ఇచ్చేందుకు ఓకే చెప్పాడట. ఇంతవరకు బాగానే ఉంది. ఈ సినిమాల తర్వాత దాదాపు 4 ఏళ్ల పాటు సినిమాలకి పవన్ దూరం కాబోతున్నాడంటూ చక్కర్లు కొడుతున్న వార్తలే ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తున్నాయి. ఒకవేళ నిజమైతే పెద్ద షాకే. చూడాలి మరి నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై క్లారిటీ ఎప్పుడొస్తుందో. ఎన్ని ఫ్లాపులొచ్చినా నా స్పీడ్ మారదంటూ పూరి అంటే ఎంత పెద్ద స్టార్ ఉన్నా నా జోరు మారదంటున్నాడు సందీప్ రెడ్డి వంగ. రోజుల్లోనే కథ వండేస్తాడని, నెలల్లోనే సినిమా చుట్టేస్తాడని నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొన్నా ఎక్కడా తగ్గనంటున్నాడు పూరి జగన్నాథ్. వాస్తవానికి పూరి తీసిన బ్లాక్ బాస్టర్స్ కూడా అలా చేసినవే. ఇక ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకునే పోక్రి టాకీ పార్ట్ కేవలం 70 రోజుల్లో చెక్కేశాడంటే పూరి స్పీడ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక తాజాగా విజయ్ సేతుపతితో చేయబోయే సినిమా కూడా కేవలం 60 రోజుల్లో ఫినిష్ చేస్తాడట. కథ నచ్చి చేతిలో ఉన్న సినిమాలన్నీ పక్కన పెట్టి పూరికి కాల్ షీట్లు ఇచ్చిన విజయ్ కోసం త్వరగా ఈ సినిమాని క్లోజ్ చేయాలని భావిస్తున్నాడట. సినిమాని నెలల్లో పూర్తి చేసే పూరికి ఇదంతా పెద్ద కష్టం కూడా కాదు. ఇక సినిమా టైటిల్ బెగ్గర్ అని చక్కర్లు కొడుతుండగా ఈ సినిమాని అన్నీ కుదిరితే ఈ ఏడాది చివర్లోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక పూరి సంగతి ఇలా ఉంటే అగ్రెసివ్ ఫిల్మ్ మేకర్ సందీప్ వంగ కూడా డార్లింగ్ తో చేసే స్పిరిట్ ని కేవలం 9 నెలల్లోనే పూర్తి చేస్తానని, కావాల్సిందల్లా ప్రభాస్ ఆ టైంలో మిగతా షూట్లకి వెళ్లకుండా ఉంటే చాలని చెప్పుకొస్తున్నాడు. ఏళ్ల తరబడి సెట్స్లలో ఉండే ప్రభాస్ ఈ డైలాగ్ కి కాస్త టెంప్ట్ అయినట్టే కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే రాజాసాబ్, పౌజీలని కాస్త పక్కకి జరిపి స్పిరిట్ ని పట్టాలెక్కించినా ఆశ్చర్యపోవక్కర్లేదంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. ఏది ఏమైనా స్టార్స్ తో సినిమా అంటేనే 2-3 ఏళ్లు తీసుకుంటున్న ఈ రోజుల్లో కేవలం నెలల టైంలోనే సినిమా తీసేయడం అంటే మామూలు విషయం కాదు. చూడాలి మరి తక్కువ టైంలోనే సినిమాలు తీసేస్తామంటున్న ఈ మేకర్స్ ఎలాంటి అవుట్పుట్ నిస్తారో. ఇమాన్వి ఇస్మాయిల్ రీల్స్ లో వేసిన స్టెప్పులు పాపులర్ అవ్వటంతో డార్లింగ్ పక్కన ఛాన్స్ కొట్టేసిన ఈ పాకిస్తానీ భామకి ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది. పేరుకు ముందు పాకిస్తానీ అన్న పేరు బాగా నానడంతో పెహల్గామ్ అటాక్ తర్వాత ఒక్కసారిగా ఈ అమ్మడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. ఇక ఇమాన్వి ఇస్మాయిల్ తండ్రి కూడా గతంలో పాకిస్తాన్ మిలిటరీలో పనిచేశారన్న వార్త సర్క్యులేట్ అవటంతో ఇమాన్వీని డార్లింగ్ సినిమా నుంచి తప్పించాలన్న డిమాండ్స్ గట్టిగా వినిపించాయి. దీంతో కంగు తిన్న ఈ ముద్దుగుమ్మ నాకు వాటికి ఏ సంబంధం లేదు, నన్ను వదిలేయండి మొర్రో అంటూ ఇలా లేఖని వదిలింది. తమ పూర్వీకులకి పాకిస్తాన్ తో పరిచయం ఉండేదేమో కానీ తన కుటుంబానికి పాక్కి ఏ సంబంధం లేదని, కేవలం పడని వాళ్లే ఇలా నెగిటివిటీని సర్క్యులేట్ చేస్తున్నారని, తాను ఇండో అమెరికన్ అని తేల్చేసింది. యూత్ లో ఉన్నప్పుడే తల్లిదండ్రులు చట్ట ప్రకారం అమెరికా వచ్చి సెటిల్ అయి అక్కడి పౌరులయ్యారని, లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో జన్మించిన తాను యూనివర్సిటీ చదువు అక్కడే పూర్తి చేశానని లెటర్లో చెప్పుకొచ్చింది. టాలెంట్ ఎక్కడున్నా వెల్కమ్ చెయ్యాలని, అంతేకాని ఇలా ఒక దేశం అయినంత మాత్రాన అందరినీ ఒకే ఘాటున కట్టొద్దని కొందరంటుంటే, ఇలా అన్ని విషయాల్లో బ్యాన్ చేస్తేనే దారికొస్తారని, అలా చేయటమే మంచిదని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ ఇమాన్వి వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో. మా సినిమా 50 కోట్లు కొట్టిందంటే మా మూవీ 100 కోట్లు వసూలు చేసింది. ఈసారి 200 కోట్లు పక్కా అంటే మా టార్గెట్ మాత్రం 300 కోట్లు. మొన్నటి వరకు స్టార్స్ కలెక్షన్స్ టాపిక్ వస్తే వినిపించిన మాటలేవి. కానీ ఇప్పుడు లెక్కలు మారాయండోయ్. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అంటూ ఏకంగా 1000 కోట్లే మా టార్గెట్ అని బరిలోకి దిగిపోతున్నారు మన బడా స్టార్స్. టాలీవుడ్ విషయానికి వస్తే ఇప్పటికే బాహుబలి 2, కల్కి 2తో 1000 కోట్లను వసూళ్లను 2 సార్లు టచ్ చేసిన ప్రభాస్ రాజాసాబ్తో మరోసారి 1000 కోట్ల క్లబ్ పై అటాక్ చేయబోతున్నాడు. ఇక RRRతో 1350 కోట్లు వసూళ్లను అందుకున్న తారక్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాతో మరోసారి 1000 కోట్ల క్లబ్ వైపు ఆశగా చూస్తున్నాడు.
ఇక పుష్ప 2తో బన్నీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే హైయెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టగా ఇప్పుడు మరోసారి అట్లీ మూవీతో అటాక్ చేయబోతున్నాడు. చరణ్ కి RRR తప్ప మరో పాన్ ఇండియా హిట్లు లేవు. పెద్దతోనైనా ఆ కోరిక తీర్చుకుంటాడో లేదో చూడాలి. ఇక మహేష్ కి ఎలాగో జక్కన్న ఉండనే ఉన్నాడు. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే పఠాన్, జవాన్లతో షారుఖ్, దంగల్తో అమీర్ అలవోకగా 1000 కోట్లని కొట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక రాబోయే సినిమాలు కూడా ఈ క్లబ్ పైనే దృష్టి పెట్టాయనేది కాదనలేని సత్యం. ఛావా, స్త్రీ 2 సినిమాలు గట్టిగానే ట్రై చేసినా ఈ మ్యాజిక్ ఫిగర్ ని అందుకోలేకపోయాయి. అయినా 800 కోట్లకి దరిదాపుల్లోకి వచ్చాయంటే ఆశ్చర్యమే. అయితే ఊహించని విధంగా ఇప్పటి వరకు కాలీవుడ్ నుంచే ఒక్క సినిమా కూడా ఈ జాబితాలోకి చేరకపోవటం కాస్త ఆశ్చర్యమనే అనుకోవాలి. చూడాలి మరి అంతా అనుకుంటున్నట్లుగానే కూలీ అయినా ఈ కలని నెరవేరుస్తాడో లేదో. ప్రశాంత్ నీల్ ఉగ్రంతో పర్లేదనిపించిన ఈ క్రేజీ క్రియేటర్ ఆ తర్వాత వచ్చిన KGF తో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. ఇక అదే ఫ్రాంచైజీలో వచ్చిన KGF 2, ప్రభాస్ తో తీసిన సలార్ సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ కొట్టాయో తెలిసిందే. ఇక ప్రస్తుతం తారక్ తో సినిమాని పట్టాలెక్కించిన నీల్ ఆ తర్వాత సలార్ పార్ట్ శౌర్యంగ పర్వంతో బిజీ కానున్నట్టు తెలుస్తోంది. ఇక దీని తర్వాత KGF 3 తెరకెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టాక్సిక్ తర్వాత ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అసలు కథలు కూడా వినడం లేదట. కేవలం నీల్ కోసమే వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు బెంగళూరు టాక్. అదే నిజమైతే మాత్రం డ్రాగన్, సలార్ 2, KGF 3లలో దాదాపు 5 ఏళ్లు మరే హీరోకి దొరకనని చెప్పాల్సిన పని లేదు. ఇక వీటి తర్వాత DVV దానయ్యతో రామ్ చరణ్ హీరోగా ప్రశాంత్ నీల్ ఒక కమిట్మెంట్ ఇచ్చాడనే టాక్ ఉంది. అయితే అది ఎంతవరకు నిజమో మేకర్సే బయట పెట్టాలి. ఇలా ఈ కమిట్మెంట్స్ తోనే ఊపిరి సలపనంత బిజీగా ఉండడం వల్లే బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నా వద్దనేస్తున్నాడట ఈ టాప్ డైరెక్టర్. మొత్తానికి చేసిన 4 సినిమాలతోనే ఇంత క్రేజ్ కొట్టేసిన ఈ స్టైలిష్ డైరెక్టర్ రాబోయే సినిమాలతో ఇంకెంత అలరిస్తాడో వేచి చూడాలి. ఒకప్పుడు ఇండస్ట్రీని ఒంటె చేత్తో ఏలిన మెగాస్టార్ కి ఇప్పుడు బడ్జెట్ సమస్యలు వచ్చి పడుతున్నాయా? ఒకప్పుడు బిగ్గర్ దెన్ బచ్చన్ అంటూ తొలిసారి ₹1 కోటి తీసుకున్న చిరుకి ఇప్పుడు అడిగినంత డబ్బు ఇవ్వడానికి మేకర్స్ వెనకడుగు వేస్తున్నారా? ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తే అలాగే కనిపిస్తుంది. పాలిటిక్స్ నుండి కంబ్యాక్ ఇచ్చిన తర్వాత చిరు మునుపటి స్థాయిలో మెరిపించలేకపోతున్నాడు అన్నది వాస్తవం. సాలిడ్ గా ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పలేని పరిస్థితి. ఖైదీ 150 బాగానే ఆడినా ఆ తర్వాత వచ్చిన సైరా పర్వాలేదనిపించినా కాస్ట్ ఫెయిల్యూర్ అన్న మాటలు వినిపించాయి. ఇక ఆచార్య అడ్డంగా పోవడం, గాడ్ ఫాదర్ గాడి తప్పడం, బోలా శంకర్ బోల్తా కొట్టడంతో చిరు జడ్జిమెంట్ మీద అనుమానాలు మొదలయ్యాయి. వాల్తీరు వీరయ్యతో పర్వాలేదనిపించిన మెగా రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొట్టలేదన్నది కాదనలేని సత్యం. దీంతో కుర్ర హీరోలే 25-50 అంటూ డిమాండ్ చేస్తుంటే చిరు మాత్రం ఇచ్చినంత తీసుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో చేస్తున్న విశ్వంభరాకి పెడుతున్న 300 కోట్లు తిరిగి వసూలు చేస్తుందా అంటే అనుమానమే. మరోవైపు అనిల్తో చిరు చేస్తున్న సినిమాకి అడిగినంత బడ్జెట్ ఇచ్చే సాహసం చేయట్లేదట షైన్ స్క్రీన్స్. ఒకప్పుడు చిరంజీవి సినిమా అంటే కలెక్షన్లతో డబ్బులు రాబట్టుకోవచ్చనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు లేదు. సినిమా బాగోలేదు అని టాక్ వస్తే రెండో షోకి అటువైపు పోయేవారే లేరు. అది చిరు సినిమా అయినా సరే ఇప్పుడు చేస్తున్న విశ్వంబర సూపర్ హిట్ అయి 500 కోట్ల వసూళ్లు కొల్లగొడితేనే అనిల్ రావుపూడి చిరంజీవి సినిమా తీసిన ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా క్రేజీ కాంబినేషన్ అంటూ సినిమా తీస్తే మాత్రం నిర్మాత అస్సాం అయిపోవడం ఖాయమంటూ చెవులు కొనుక్కుంటున్నారట నెటిజన్లు. బాలయ్య బోయపాటి శ్రీని కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ను పట్టాలెక్కించగా ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చిన ఓ లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీలైన నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మధ్య భారీ పోటీ ఉండగా ఈ 2 ఓటీటీలలో ఏ ఓటీటీ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంటుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. ఇక ఈ సినిమాకు ఏకంగా 200 కోట్ల బడ్జెట్ పెడుతుండడం మోస్ట్ అవైటెడ్ గా పేరు తెచ్చుకోవడంతో డిజిటల్ రైట్స్ ను ఏకంగా 70 కోట్లకు పైగా కోట్ చేస్తున్నారట మేకర్స్. ఇక ఈ సినిమా సెప్టెంబర్ నెల 25వ తేదీన విడుదల కావాల్సి ఉండగా తాజాగా పొంగల్ కు షిఫ్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం బాలయ్యకు ఏకంగా 35 నుంచి 40 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నారని సమాచారం. జూన్ 10న బాలయ్య బర్త్డే సందర్భంగా సాలిడ్ టీజర్ ను వదిలే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. చూడాలి మరి థియేటర్లలో అదరగొట్టిన బాలయ్య ఈసారి ఎలాంటి శివ తాండవం చేస్తాడో.
For more videos like this, subscribe Big TV channel.